Hello everyone, this is Shravanti. Welcome to Smart Work Classes. Today we will discuss about public finance static portion. అందులో ఏంటేంటి టాపిక్స్ అన్నప్పుడు ఫిజికల్ పాలసీ అంటే ఏంటి, గవర్నమెంట్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ అండ్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రిసీట్స్, వీటినన్నింటి గురించి ఈరోజు మన పార్ట్ 1లో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ బిగిన్ ద సెషన్ విత్ పబ్లిక్ ఫినాన్స్ పార్ట్ 1. See, what is public finance అన్నప్పుడు ద గవర్నమెంట్, ఒక్క నిమిషం, ఎస్, ద గవర్నమెంట్ అంటే రోల్ ఏంటి, ఎలా చేస్తారు అన్నప్పుడు సి పబ్లిక్ ఫినాన్స్ ద స్టడీ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ, expenditure, debt, focusing on how government raise the funds and spend them on public service to achieve economic stability, resource allocation and social welfare. దీనిని మనం పబ్లిక్ ఫినాన్స్ అంటాం. ఓకేనా, ద స్టడీ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ, ఎక్స్పెండిచర్, డెట్, ఫోకసింగ్ ఆన్ హౌ గవర్నమెంట్ రైజ్ ద ఫండ్స్ అండ్ స్పెండ్ ఆన్ ద పబ్లిక్ సర్వీసెస్ టు అచీవ్ ఎకనామిక్ స్టెబిలిటీ, రిసోర్స్ అలొకేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్. దీనిని మనం పబ్లిక్ ఫినాన్స్ అంటాం. ఇన్ తెలుగు ప్రభుత్వ ఆర్థిక శాస్త్రం అంటే ఆర్థిక శాస్త్రం యొక్క ఇదొక టైప్ ఆఫ్ విభాగం అన్నమాట. ఇది అన్ని స్థాయిలలో అంటే జాతీయ, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఆర్థిక మరియు సామాజిక లక్ష్యాలను సాధించడానికి డబ్బును ఎలా సేకరిస్తారు, సామాజిక లక్ష్యాలను సాధించడానికి డబ్బులను ఎలా సేకరించి ఆ వాటిని ఎలా ఎక్స్పెండిచర్, ఎలా ఖర్చు చేస్తామో అనే దాని గురించి అధ్యయనం చేస్తాము. ఇది ఒక ఆర్థిక స్థిరత్వం, వనరుల కేటాయింపు మరియు సంక్షేమాన్ని నిర్ధారించడానికి పన్నులు, రుసుములు అంటే ప్రజా ఆదాయం, వ్యయం అంటే సేవలు, మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసినవి మరియు రుణ నిర్వహణపై దృష్టి పెట్టడమే మన ప్రభుత్వ ఆర్థిక శాస్త్రం యొక్క గోల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పబ్లిక్ ఫినాన్స్ డెఫినేషన్. Here, public finance includes all matters of receipts, payments ante expenditure of public money. This public finance financing the government, that is budget. Recent ga manaku budget release ayindi kada, so financing chestundannamata. Budget lo elanti కేటాయింపులు ఇస్తాము, ఏ విభాగానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా మనము దీనిని ఉపయోగించుకోవాలి, బడ్జెట్ అలొకేషన్స్ అని కూడా అంటారు. సో బడ్జెట్లో ఒక్కొక్క విభాగానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్కి ఇంత, హెల్త్ సెక్టార్కి ఇంత, ఎడ్యుకేషన్ సెక్టార్కి ఇంత అని ఒక బడ్జెట్లో పొందుపరచడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ వ్యయం ఎంత ఉంది, ప్రభుత్వ ఖర్చులు ఎలా ఉన్నాయి, ద్రవ్య లోటు ఎలా ఉంది. ఓకేనా, ఇవన్నీ మనం బడ్జెట్లో నేర్చుకుంటాము. సో దట్స్ వై హియర్ పబ్లిక్ ఫినాన్స్, ప్రభుత్వ ఆర్థిక శాస్త్రంలో includes all matters of receipts and payments, expenditure of public money, that financing of government, that is budget అన్నాము. ఓకే, నెక్స్ట్ ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ అన్నప్పుడు మనకి ఫిజికల్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్ అండి, లాటిన్ వర్డ్. ఇట్ మీన్స్ ట్రెజర్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, ఫిజికల్ పాలసీ అంటే ఏంటి, ఇది లాటిన్ వర్డ్, ఇది లాటిన్ వర్డ్ నుండి వచ్చింది మనకి. అండ్ దీనిని మనం ఏమంటాము, లైక్ ట్రెజర్ ఆఫ్ గవర్నమెంట్ అంటాము. ఓకే, సో ఫిజికల్ పాలసీకి ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ ఆఫ్ ఏ నేషనల్ ఎకనామిక్ పాలసీ ఉంటుంది. సో ఫిజికల్ పాలసీ హ్యాస్ ఏ సెక్షన్ ఆఫ్ నేషనల్ ఎకనామిక్ పాలసీ. ఇది ఇందులో అసలు ఫిజికల్ పాలసీ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అన్నప్పుడు, ఫిజికల్ పాలసీ స్టెబిలైజ్ ద ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి కంట్రోల్ చేస్తుంది. దేనిని, ఇన్ఫ్లేషన్ని, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయటము. నెక్స్ట్ ప్రమోట్ ద గ్రోత్, అభివృద్ధి చెందడానికి ఫిజికల్ పాలసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సి ఫిజికల్ పాలసీ మీన్స్ ఇట్స్ ఎ ట్రెజర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ లాటిన్ వర్డ్ and it has a section of national economic policy. And why physical policy annappudu, it stabilizes the economy and controls inflation and promote growth.
ఓకే. సో ఏంటి అన్నప్పుడు ఈ ఫిజికల్ పాలసీ డెఫినేషన్లో చూసుకున్నప్పుడు ద యూజ్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్, టాక్సేషన్ అండ్ బారోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఏ నేషనల్ ఎకానమీ అన్నప్పుడు గవర్నమెంట్ మనకు స్పెండింగ్ చేస్తుంది, ట్యాక్సెస్లు కలెక్ట్ చేస్తుంది, అవునా, బారో చేస్తుంది ఫ్రమ్ మార్కెట్. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ మన నేషనల్ ఎకానమీ మీద ఎలా ఉంది, నేషనల్ ఎకానమీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అది ప్రమోట్లో ఎలా ఉంది అంటే గ్రోత్ ప్రమోట్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణంపై ఆసరా ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎకానమీ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫిజికల్ పాలసీ. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ నేషనల్ ఎకానమిక్ పాలసీ. అంటే నేను అన్నాను కదా ఇందులో ఒక సెక్షన్ ఉంటుంది, అది నేషనల్ ఎకానమీ పాలసీ అని అన్నాను. ఈ నేషనల్ ఎకానమీ పాలసీ అనేది అసలు ఇందులో ఏం ఇమిడి ఉంటాయి, నేషనల్ ఎకానమిక్ పాలసీ సెక్షన్ లాగా ఎందుకు ఉంది అని అంటే దీనిని తెలుగులో ఆర్థిక విధానం అంటారు. ఆర్థిక విధానం. ఓకేనా, ఇన్ తెలుగు ఏమంటారంటే దీనిని ఆర్థిక విధానం. ఓకే, ఆర్థిక విధానం అంటే ప్రభుత్వం వ్యూహాత్మక ఖర్చు మరియు పన్నులను ఉపయోగించి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే విధానాన్నే ఆర్థిక విధానం అంటారు. అంటే ఎలా? స్థిరమైన వృద్ధి ఉండడం, తక్కువ అంటే నిరుద్యోగం తక్కువగా ఉండడం, నియంత్రిత ద్రవ్యోల్బణం ఉండడం అంటే కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఉండడం, రైట్. నెక్స్ట్ ఇలాంటివి లక్ష్యాలను సాధించడం ఉండడమే. అంటే లక్ష్యాలను సాధించడానికి ఈ తక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి? తక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కాకుండా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండాలి. ఓకేనా, తర్వాత స్థిరమైన వృద్ధి ఉండాలి అని అంటున్నారు అనమాట. తరచుగా విస్తరణ అంటే ఆర్థిక వ్యవస్థను మనం పెంచడానికి ఖర్చులు పెంచడం, పన్నులను తగ్గించడం, లేదా సంకోచక అన్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఖర్చును తగ్గించడం, పన్నులు పెంచడం చర్యల ద్వారా మొత్తం డిమాండ్ను సర్దుబాటు చేయడం ద్వారా ద్రవ్య విధానంతో పాటు పనిచేస్తుంది. ఓకేనా, సో ఇదంతా ఆర్థిక విధానం. సో హియర్ ద ఫిజికల్ పాలసీ ఈజ్ ఏ గవర్నమెంట్స్ స్ట్రాటజిక్ యూజ్ ఆఫ్ స్పెండింగ్, టాక్సేషన్ టు ఇన్ఫ్లుయెన్స్ ఏ కంట్రీస్ ఎకానమీ అని చెప్పాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ నేనేమంటున్నాను, నేషనల్ ఇన్కమ్ పాలసీ. నేషనల్ ఇన్కమ్ పాలసీ అసలు ఎందుకు వచ్చింది, నేషనల్ ఇన్కమ్ పాలసీ ఎందుకు వచ్చింది అని అంటే ఇది 1991లో వచ్చింది. ఓకే, ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ పాలసీ ఇనిషియేటెడ్ ఇన్ 1991, దట్ ఈస్ NEP 1991. ఇట్ ఈస్ రివల్యూషన్ వచ్చిందన్నమాట. రివల్యూషనైజ్ ద ఎకానమీ ఫ్రమ్ ద క్లోజ్డ్ స్టేట్ లీడ్ సిస్టమ్ టు ఏ మార్కెట్ ఓరియంటెడ్. అంటే ఏంటిది, మనకి ఇక్కడ క్లోజ్డ్ సిస్టమ్ నుంచి మార్కెట్ ఓరియంటెడ్కి ఈ నేషనల్ ఎకానమీ పాలసీ వల్లనే మెయిన్గా మనకి లిబరలైజేషన్, లైక్ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మీద ఫోకస్ చేశాము. అంటే ఈ షిఫ్ట్ అనేది సెవరల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ని, ఓకేనా, లైసెన్స్ ని మొత్తాన్ని స్లాష్ చేసేసింది అనమాట, ఎండ్ చేసేసింది. అండ్ ఓపెన్ సెక్టర్ టు ప్రైవేట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రెడ్యూస్డ్ పబ్లిక్ సెక్టర్ డామినెన్స్ టు అక్సెలరేట్ గ్రోత్. అందుకని మనకి ఈ 1991 యాన్వర్డ్స్ నుంచి లిబరలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, రెడ్యూస్డ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అండ్ డీరెగ్యులేటెడ్ ఇండస్ట్రీస్ అలౌయింగ్ ఫర్ ఈజియర్ ఎంట్రీ ఆఫ్ ప్రైవేట్ ఫర్మ్స్, రైట్. నెక్స్ట్ ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ ద గవర్నమెంట్ రిజర్వ్ సెక్టార్స్, అవునా, ఓన్లీ 3, అండ్ ఇనిషియేటెడ్ ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ షేర్స్. గ్లోబలైజేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ ఇండియా విత్ వరల్డ్ మార్కెట్ బై రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ లోవరింగ్ ద ట్యాక్సెస్ అండ్ ఇంక్రీజింగ్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఏంటి, ఫిజికల్ రీఫార్మ్స్ కూడా ఉండాలి అని అన్నారు. అంటే ఏముండింది అంటే రెడ్యూసింగ్ ద ఫిజికల్ డెఫిసిట్ ఉండడం, కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్, మేనేజింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇవన్నీ మనకి NEPలో భాగాలు.
అవునా? ఆర్థిక వ్యవస్థను ఒక మూసివేసిన అంటే రాష్ట్ర నేతృత్వంలోని వ్యవస్థ నుండి మార్కెట్ ఆధారిత వ్యవస్థకు విప్లవాత్మకంగా మార్చింది మన ఈ జాతీయ ఆర్థిక విధానం 1991లో వచ్చింది. ఓకే, జాతీయ ఆర్థిక విధానం, జాతీయ ఆర్థిక విధానం 1991లో వచ్చింది. ఇదేంటిది? ఎల్పిజి లిబరలైజేషన్ అంటే ఉదారీకరణ, ప్రైవేటీకరణ అంటే ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ పైన దృష్టి సారించింది. ఈ మార్పు తీవ్రమైన చెల్లింపుల బ్యాలెన్స్ల సంక్షోభాలను పరిష్కరించింది, లైసెన్స్ రాజును కూడా తగ్గించింది. సో ఇక్కడ ఏమైంది? రంగాలను అంటే ప్రైవేటీ పెట్టుబడులను, విదేశీ పెట్టుబడులను వీటికి దారి తెరిచిందన్నమాట. సో వృద్ధిని వేగవంతం చేయటానికి ప్రభుత్వ రంగ ఆధిపత్యాన్ని తగ్గించింది. అందుకని సరళీకరణ అంటే ఏంటి? పారిశ్రామిక లైసెన్స్ను గణనీయంగా తగ్గించింది మరియు పరిశ్రమలను నియంత్రణ నుండి తొలగించడం. దీని వలన ప్రైవేట్ సంస్థలు సులభంగా ప్రవేశించడానికి మార్కెట్లో వీలు పడింది. అవునా? నెక్స్ట్ ప్రైవేటీకరణ. ప్రభుత్వ రిజర్వ్డ్ రంగాల సంఖ్యలను కేవలం 3కు తగ్గించి ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించే ప్రక్రియ. అవునా? నెక్స్ట్ ప్రపంచీకరణ. దిగుమతి సుంకాలను తగ్గించడం, పన్నులను తగ్గించడం మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దట్ ఈస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సహించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్తో అనుసంధానించడమే దీని యొక్క ముఖ్య గోల్. అందుకని నేషనల్ ఎకనామీ పాలసీ విచ్ uses changes in receipts, expenditure of central government and it influence the important parameters of economy, that is national economy policy. Next, what is the objective of fiscal policy? ఎందుకు, ఏంటి అసలు ఆబ్జెక్టివ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ని పెంచడం. ఓకేనా? నెక్స్ట్ ఇంప్రూవింగ్ స్పెండింగ్, ప్రొడక్టివ్ ఏరియాస్ లో స్పెండింగ్స్ ని పెంచడం. నెక్స్ట్ ప్రైస్ స్టెబిలిటీ చేయాలి. టు స్టెబిలైజ్ ద ప్రైస్ అండ్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ చేయడానికి ద గవర్నమెంట్ యూజెస్ ఫిజికల్ మెజర్స్ లైక్ టాక్సేషన్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎట్సెట్రా. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బై స్పెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందంటే అక్కడ ఎలిజిబుల్ గా ఉన్న స్కిల్ ఓరియంటెడ్ వాళ్ళందరూ వెళ్తారా? అప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయా? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తున్నప్పుడు మనీ సప్లై పెరుగుతుందా? మనీ సప్లై పెరిగినప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, రైట్? కన్జంప్షన్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? జీడిపి కూడా వృద్ధి చెందొచ్చు. ఇదంతా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల లీడ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. అంతే కదా, అసమానతలు అనేవి తగ్గుతాయి కదా. మంచి మనీ సప్లై మన దగ్గర ఉంటే, అసమానతలు మనీ ఎక్కువ ఉందంటే, మనీ సప్లై అనేది బాగుందంటే మన కంట్రీలో రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ లైక్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ ఉండడం, పూర్ సెక్షన్ వాళ్ళకి లోవర్ ట్యాక్సెస్ ఉండడం అండ్ లగ్జరీ గూడ్స్ బి హెవీలీ ట్యాక్స్డ్. లగ్జరీ గూడ్స్ ఎవరి దగ్గర ఉంటే వాటి హెవీ ట్యాక్సెస్ చేయండి అని అంటున్నారు. అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఉంటే అది ఎలా ఉండాలి అని అంటే టు అప్లిఫ్ట్ ద పూర్ పీపుల్. ఓకేనా? పేదరికంలో ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేసే విధంగా ఎక్స్పెండిచర్ ఉండాలి అని అంటున్నారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ అంటే ఇందులో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ గవర్నమెంట్ రిసీట్స్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ పబ్లిక్ డెట్. గవర్నమెంట్ రిసీట్స్ అంటే మనీ రిసీవ్డ్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ మనీ రిసీవ్ చేస్తే దానిని గవర్నమెంట్ రిసీట్. ఓకేనా? మనీ స్పెండ్ చేసింది అనుకోండి గవర్నమెంట్, ఎక్స్పెండిచర్. పబ్లిక్ డెట్ అంటే, ఈ పబ్లిక్ డెట్ అంటే ఏంటి? లోన్స్ స్వీకరించడం, లోన్స్ అప్పులు తీసుకోవటం అన్నమాట. సో దీస్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీస్ అనేవి చూసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద 3 పాసిబిలిటీస్? మరి మనం గవర్నమెంట్ రిసీట్స్ వస్తున్నాయి, మనీ రిసీవ్ చేసుకుంటున్నాం, మనీ ఎక్స్పెండిచర్ చేస్తున్నాము, స్పెండ్ చేస్తున్నాము, అవునా? పబ్లిక్ డెట్ కూడా చూస్తున్నాము. మరి ఇన్ని చేస్తున్నప్పుడు మనకు పాసిబిలిటీస్ ఏమై ఉండొచ్చు? వీటి వల్ల సర్ప్లస్ ఉండొచ్చు, ఆదాయం కూడా ఎక్కువగా రావచ్చు, తక్కువ రావచ్చు, డెఫిసిట్ కూడా కావచ్చు, బ్యాలెన్స్డ్ బడ్జెట్ కూడా ఉండొచ్చు. ఉంటాయి కదా. ఒక పని మనం చేస్తున్నాము అని అంటే ఒకటి సక్సెస్ఫుల్ కావచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ సక్సెస్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, సక్సెస్ కాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి. అలాగే మనం ఈ 3 ఆస్పెక్ట్స్ మనం చేస్తాం కరెక్టే, కానీ దాని పాసిబిలిటీస్ ఏమై ఉండొచ్చు అనేది ముందుగానే అంచనా వేస్తుంది ప్రభుత్వం. ఓకే. నెక్స్ట్ ఆల్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ క్రెడిటెడ్ అండ్ డెబిటెడ్ ఫ్రమ్. ఓకేనా? ఏం రిసీట్స్ ఉన్నా, ఎక్స్పెండిచర్ ఉన్నా
ఎందులో క్రెడిట్ అయినా డెబిట్ అయినా దేంట్లో ఉంటుంది అని అంటే కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఒకటి, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఒకటి అండ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఒకటి. సో లెట్ us డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సి హియర్ వాట్ ఈస్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఇదంతా పాలిటీ సెక్షన్ లో వస్తుంది, బట్ రివ్యూ ఉండాలి, మనకి అంత రివిజన్ ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ మీకు రాశాను కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 266 సబ్ క్లాస్ ఏలో చెప్పబడింది. ఇది ఎలా ఉంటుంది అని అంటే మనకి మామూలుగా నార్మల్ అకౌంట్స్ ఉంటాయి కదా, మనకు కూడా మనం వెళ్ళి మన బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి అవునా, అలాగే గవర్నమెంట్ కి నార్మల్ అకౌంట్ లాగండి ఈ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ ఆల్ రెవెన్యూ ఏమైనా బారోయింగ్స్ ఉంటే అవన్నీ క్రెడిటెడ్ టు కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఆల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఏమైనా పే చేస్తామా అవి కూడా క్రెడిట్ అయినా కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోనే, డెబిట్ అయినా కానీ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోనే. అండ్ మనీ ఒకవేళ విత్డ్రా ఎప్పుడు చేయాలి, మనీ మనం విత్డ్రా చేయాలి అంటే ఓన్లీ ఆఫ్టర్ పార్లమెంట్ అప్రూవల్ ఉన్నప్పుడే కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవచ్చు. ఇది మన కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సరేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మనము ఆర్టికల్ ఏది 267 రిప్రజెంట్ చేస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు తీసుకుందాము అని అంటే అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకోండి, న్యాచురల్ క్యాలమిటీస్ అలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, ఆ టైంలో మనము కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాని తీసుకుంటాం అన్నమాట. ఓకే. సో అవి ఏంటి మరి, కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అన్ఫోర్సీన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనము తీసుకుంటాం కదా, ఎక్కడి నుంచి, గవర్నమెంట్ నుంచి తీసుకుంటాము. అయితే ఈ డిస్పోజల్ ఎవరు చేస్తారు, ప్రెసిడెంట్. ఒకసారి ఏమైతుందంటే ఈ ప్రెసిడెంట్ హెల్డ్ బై ద ఫినాన్స్ సెక్రటరీ, హీస్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ ద బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ బిహాఫ్ ఆఫ్ లో ప్రెసిడెంట్ ఉంటారు కదా, ప్రెసిడెంట్ బిహాఫ్ లో ఈ ఫినాన్స్ కమిషనర్ హెల్డ్ చేస్తారన్నమాట, డిస్పోజ్ చేయొచ్చు. ఏంటి, అర్జెంట్ రిక్వైర్మెంట్ కదా, అన్ఫోర్సీన్స్ కదా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కదా, అప్పుడు ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి ఆర్టికల్ 267 మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో ఇప్పుడు అమౌంట్ విత్ డ్రా చేస్తున్నప్పుడు అందులో మనం ఏమన్నాం, పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి అని అన్నాం అవునా, పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి అని అన్నాము. ఇక్కడ ఏంటిది, అమౌంట్ విత్డ్రా చేస్తాము, రిటర్న్ టు ఫండ్ ఫ్రమ్ సిఫిఐ, ఇప్పుడు సిఎఫ్ఐ. ఇప్పుడు ఏంటిది, మనం ఇక్కడ ఒక 100 crores న్యాచురల్ క్యాలమిటీస్ వచ్చేసి కాంటిజెన్స్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 100 crores తీసుకున్నాము. మళ్ళీ దీన్ని తీసుకుపోయి సిఎఫ్ఐలో వేస్తాం. ఓకేనా. ద అమౌంట్ విత్డ్రాన్ అండ్ రిటర్న్ టు ద ఫండ్ ఫ్రమ్ సిఎఫ్ఐ. సరేనా. సో ఏ రిజర్వ్ ఆఫ్ మనీ సెట్ ఏ సైడ్ టు కవర్ పాసిబుల్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. సో ఇవి మనకి తెలియకుండా వచ్చే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గురించి యూజ్ చేస్తాము. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 2 ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్, స్మాల్ సేవింగ్స్ గోయింగ్ టు ఈ ఫండ్ లోనే, అంటే ఈ అకౌంట్ లోనే వెళ్తాయి. ఇక్కడ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అని ఉందా, ఈ ఆర్టికల్ ఏది రిప్రజెంట్ చేస్తుంది, 266 సబ్ క్లాస్ 2 అన్నామా. ఇందులో ఏంటంటే ఎగ్జాంపుల్స్ అంటే ప్రావిడెంట్ ఫండ్ కానీ స్మాల్ సేవింగ్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే ఈ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. బట్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఎందుకు అని అంటే ప్రావిడెంట్ ఫండ్ అనేది మన శాలరీ నుంచి ఫండ్ అనేది జమ చేస్తున్నాము. ఓకేనా, అది రిటైర్మెంట్ అయినప్పుడు అవి మనకు అలవెన్సెస్ లాగా వచ్చేస్తాయి. కాబట్టి ఇది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ కదా, అది మనకే వస్తుంది. మనం జమ చేసిన డబ్బులు మనకే ఇస్తారు. ఇప్పుడు సర్టెన్ ఇయర్స్ మనం పనిచేస్తాము, ఆఫ్టర్ రిటైర్మెంట్ మనం సిపిఎస్ స్కీమ్స్ అని అవన్నీ ఉంటాయి కదా, ఆ డబ్బులు మళ్ళీ మనం రిటర్న్ ఇస్తారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అంటారు. అండ్ ఇప్పుడు ఏంటిది, ఈ పబ్లిక్ అకౌంట్ నుంచి విత్డ్రాల్ చేయాలి
మనీ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ కదా, పార్లమెంట్ ప్రయర్ అప్రూవల్ ఉండాలి, అట్లాంటివి ఏం అవసరం లేదు అని అంటున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ రిసీట్స్ గురించి చూసుకుందాము. ఇది వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ రిసీట్స్ గురించి ఇక్కడ రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్ గా డివైడ్. గవర్నమెంట్ రిసీట్స్ డివైడెడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ రెవెన్యూ రిసీట్స్ అండ్ ద క్యాపిటల్ రిసీట్స్, రైట్? సో హియర్ ఫస్ట్ మనం ఈ రోజు ఇక్కడ రెవెన్యూ రిసీట్స్ గురించి కొద్దిగా చూద్దాం, పర్ఫెక్ట్ గా చూద్దాం. రెవెన్యూ రిసీట్స్, గవర్నమెంట్ రిసీట్స్ లో రెవెన్యూ రిసీట్స్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, రెవెన్యూ రిసీట్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, రైట్? మళ్ళీ ట్యాక్స్ రెవెన్యూ డివైడెడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, ఎక్స్పెండిచర్ ట్యాక్స్ ఎట్సెట్రా, ఇవన్నీ ఎగ్జాంపుల్. ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మోస్ట్ చాలా ఇంపార్టెంట్ అనేది జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎట్సెట్రా, ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇందులో లేనివి ఇందులో ఉంటాయి, దట్ ఈస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, డివిడెండ్స్, ప్రాఫిట్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్, నెక్స్ట్ ఫీజ్ అండ్ ఫైన్స్, ఎక్స్టర్నల్ గ్రాంట్స్, స్పెషల్ అసెస్మెంట్స్ ట్యాక్స్. ఓకేనా? సో ఇవన్నీ రెవెన్యూ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్ అనేది రికవరీ ఆఫ్ లోన్స్ కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బారోయింగ్స్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఇవన్నీ మనకి క్యాపిటల్ రిసీట్స్ లో వస్తాయి. ఇప్పుడు మనం వాట్ ఈస్ ట్యాక్స్ రెవెన్యూ అన్నప్పుడు ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types అని చెప్పాను, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇందులో మేజర్ సోర్స్ ఎందులో నుంచి వస్తుంది అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది జిఎస్టీ. ఇదంతా వేరండి, 279 ఆర్టికల్, దీనికి ఒక కౌన్సిల్ ఉంటుంది, మెంబర్స్ ఉంటారు, ఇవన్నీ మనం తర్వాత నేర్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూకి ఎగ్జాంపుల్స్ చూడండి. ఇంట్రెస్ట్ రిసీట్స్. సో ఇంట్రెస్ట్ రిసీట్స్ ఎట్లా అని అంటే ఇక్కడ లోన్స్ గివెన్స్ టు లోన్స్ గివెన్ టు స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్స్ కి అండ్ స్టాట్యుటరీ బాడీస్ ఎట్సెట్రా. అయితే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకి లోన్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఒక పర్సన్, ఏ పర్సన్, బి పర్సన్, సరేనా? ఈ ఏ పర్సన్ ని సెంట్రల్ అనుకుందాం, బి స్టేట్ అనుకుందాం. ఇప్పుడు సెంట్రల్ మనకి ఒక 100 crores ఇచ్చింది. ఇప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ వీళ్ళు పే చేయాలి కదా మనకి, అవునా? సో అదే చెప్తారన్నమాట ఇక్కడ. లోన్స్ గివెన్ టు స్టేట్ గవర్నమెంట్, సెక్టార్స్ కి, స్టాట్యుటరీ బాడీస్ ఎట్సెట్రా, అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ద ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ హౌఎవర్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ప్రిన్సిపల్ అమౌంట్ అండర్ క్యాపిటల్ రిసీట్స్. చిన్నవి చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఇస్తామో, అసలు ఏదైతే ఇస్తామో అది క్యాపిటల్ రిసీట్ అండర్ లోకి వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ డివిడెండ్, ప్రాఫిట్ రిసీట్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టార్స్, ఆర్బీఐ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఓకే, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, ఆర్టికల్ 275. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, దట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఫారిన్ నేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ వచ్చిన అసిస్టెన్స్. నెక్స్ట్ ఫీజ్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ జ్యుడిషియల్ సర్వీస్ రెండర్డ్ టు పీపుల్, ఓకేనా? నెక్స్ట్ లైసెన్స్, పర్మిట్స్ లైక్ డ్రైవింగ్ లైసెన్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ కానీ. నెక్స్ట్ ఎస్టేట్ అంటే ఇన్కమ్ అవుట్ ఆఫ్ ప్రాపర్టీ దట్ కమ్స్ టు గవర్నమెంట్ ఫర్ వాంట్ లీగల్ ఎయిర్. ఎవరైతే ఒక ప్రాపర్టీకి లీగల్ ఎయిర్ ఉన్నప్పుడు అదంతా మనకి గవర్నమెంట్ అండర్ లోకి వస్తుంది. నెక్స్ట్ ఫైన్స్, పెనాల్టీస్. నెక్స్ట్ ప్రాఫిట్ ఫ్రమ్ ప్రింటింగ్ కరెన్సీస్, నోట్స్, మింటింగ్ కాయిన్స్, వీటి మీద వచ్చిన ఇది కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూకి వెళ్ళిపోతుంది. స్పెషల్ అసెస్మెంట్, ఇప్పుడు సపోజ్ ఇది ఏంటంటే, ఇప్పుడు మన ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ కి 2025 లో మనకి సంథింగ్ ఒక ఎకర్కి 1 crore ఉందనుకోండి, కానీ గవర్నమెంట్ ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది, ఆ పక్కన మనకి ఫ్లైఓవర్స్ అవన్నీ మేము నిర్మిస్తాము అన్నప్పుడు ఏమవుతుంది, మొత్తం హైవేస్ నిర్మిస్తాము అని ఒక ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఆ 1 acre కి 1 crore ఉన్నది కాస్త
ఇంక్రీజ్ అయిపోతుంది, 10 crores అయిపోతుంది కదా. సో ఆ టైంలో కూడా అలాంటివి ఏమైనా ఇన్కమ్ వస్తే అది స్పెషల్ అసెస్మెంట్ కిందికి వస్తుంది. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ యూటీస్ వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎవరైతే ఉన్నారో అవి కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకి వస్తుంది. సో ఇది మనకి సంబంధించిన లైక్ పబ్లిక్ ఫినాన్స్లో ఏంటంటే నెమ్మదిగా నేర్చుకుందాము. మనకి అరౌండ్ పార్ట్ 6 వరకు, పార్ట్ 6 నుంచి 7 వస్తాయి. చిన్న పార్ట్స్ లాగా నేర్చుకుందాం మనము. ఎందుకు అనంటే ఎకానమీ అనేది అనాలైసిస్ ఓరియంటెడ్, అవునా. సో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు. మీరు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా మీరు అడగడానికి ఇబ్బంది పడవద్దు, మీరు అడగండి కామెంట్ సెక్షన్లో. అండ్ మనకి ఈ పార్ట్ 1 ఇప్పుడు కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ ఇంకొక 6 పార్ట్స్ వస్తాయి. చిన్నగా అనలైజ్ చేసుకొని మీరు నెక్స్ట్ మన క్లాస్ జరుగుతుంది అని అన్నప్పుడు ఫస్ట్ పార్ట్ అయింది అనుకోండి, ఇది చదివి నెక్స్ట్ పార్ట్ 2కి రండి, వెరీ ఈజీ అవుతుంది. మనకి ఎకానమీలో అనాలైసిస్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? వచ్చినట్టే అనిపిస్తుంది కానీ మనం క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. నేను ఎగ్జామ్ ఓరియంటెడ్ టు ద పాయింట్ మీకు నేను సెషన్ ఇస్తున్నాను. మీరు ఇది చదివినాక, మీరు ఒక లెసన్ కంప్లీట్ చేసినాక మీరు PYQస్కి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది ఈ కంటెంట్ ఎలా ఉంది అనేది, అవునా. సో మీరందరూ బాగా చదవాలి. నెక్స్ట్ మీకు వచ్చేసి పార్ట్ 2, 3, 4, 5, 6 చిన్నగా మనం చేసుకుందాము. లైక్ చిన్నగా కంప్లీట్ చేద్దాము. కంప్లీట్ చేసి ఎకానమీ మీకు ఫైనల్గా లైక్ TGPSC వాళ్ళు అడుగుతున్నారు అన్నీ కంప్లీట్ చేయండి అని. ఎస్, నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. APPSC వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ యువర్, అంటే మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ UPSC కోర్ సబ్జెక్ట్స్ కూడా అన్నీ చేయమంటున్నారు. ఎస్, ఇట్స్ అన్నిటికీ మీకు యూజ్ అవుతుందండి. ఇది మీ అందరికీ యూజ్ అయ్యేలాగానే నేను కంటెంట్స్ ఇస్తున్నాను, అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. అండ్ రీసెంట్లీ ఎకనామిక్ సర్వే అండ్ మనము 16th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. కొంతమంది అడుగుతున్నారు లైక్ మనకి బడ్జెట్ ఎప్పుడు చేస్తారు అని. ఇప్పుడు ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మీరు ఇది తెలుసుకుంటే ఇందులో బడ్జెట్ అనే టాపిక్ వస్తుంది. ఇది మీరు నీట్గా తెలుసుకుంటే నెక్స్ట్ మనము మీకు ఒక సెషన్ నేను చెప్తాను. సో మీరు నో వరీ అబౌట్ ఎకానమీ, ఓకేనా. అండ్ వేరే సబ్జెక్ట్ కూడా నెమ్మదిగా మనం కంప్లీట్ చేసుకుందాము, నో వరీ. అండ్ మీరు బాగా చదువుకోండి, సరేనా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో